హిమాలయాల్లో అడుగడుగునా ఉన్న ఎన్నో రహస్యాల్లో శంబల ఒకటి. భాగవత పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, బౌద్ధులు విశ్వసించే కాలచక్రం గ్రంథంలో సీక్రెట్ సిటీ శంబల గురించి ఉంది. శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో చివరిది కల్కి. ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం. హిమాలయాల్లో అంతుచిక్కని ప్రదేశం. 1903 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢాచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. అప్పట్లో హిమాలయాల్లో తాము చూసిన వింతలన్నింటిపై ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అప్పటి నుంచి శంబల చూడాలనే ఆలోచన అందరిలోనూ కలిగింది. శంబల ఇది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. హిందూ పురాణాల్లో సిద్ధాశ్రమం అని, భూలోక త్రివిష్టపం అంటే భూలోక స్వర్గం అని అంటారు. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే టిబెట్ బౌద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతం. దీని సరిహద్దుల్లో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబల కూడా ఉంది. ఎవరెస్టు అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్తే గడ్డ కట్టిన మంచు నది ఉంటుంది. దాని అడుగున సొరంగం. అది దాటితే ఓ పర్వతం, అందులో గుహ ఉంటుంది. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటారు. వారిని దాటుకుంటూ వెళితే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ పర్వతం కింద రహస్యంగా ఉన్న నగరమే శంబల. టిబెటన్లు శంబలను ఎప్పటికీ మంత్రశక్తి గల ప్రాంతంగా విశ్వసిస్తారు. ఇక 13వ దలైలామా తన గురువు తాషిలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ శంబల గురించి కూడా ఉంది. శంబలకు వెళ్ళే దారి అనే పేరుతో తాషిలామా ఓ గ్రంథాన్ని రచించారు. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాలలో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలలో వయస్సును స్తంభింపచేసి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులు ఉన్నాయని తాషిలామా రాసిన గ్రంథంలో ఉన్నాయి. ఇక శంబల గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలస్ రోయిచ్ అని అంటారు. అంటే అంతకుముందే శంబల గురించి ప్రస్తావనలు వినిపించినా కూడా నికోలాస్ రోయిచ్ రాసినటువంటి పుస్తకాల ఆధారంగానే శంబల గురించి ఎక్కువ వివరాలనేవి తెలిసాయి. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ భారతీయ సాంప్రదాయాలకు ముగ్ధుడై కులు అనే ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోయిచ్ మరణం తర్వాత శంబలకు సంబంధించినటువంటి రహస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోరిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. శంబలకు వెళ్ళే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని, ఆయన గీసిన బొమ్మలన్నీ నిశితంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందని అంటారు. కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసినటువంటి ఓ గుర్రం శకిలిస్తుందని రోరిచ్ తన పుస్తకంలో ఉంది. ఓ జీవశిల దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని, సరిగ్గా కల్కి జననానికి ముందు శంబల చేరుకుంటుందని తన రచనల్లో ప్రస్తావించాడు రోరిచ్. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లోనూ ఇది కనిపిస్తుంది. ఇక శంబల నగరంపై హిట్లర్ ఆసక్తి గురించి చూస్తే, రోరిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై హిట్లర్కి ఆసక్తి పెరిగింది. అక్కడ అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుని తన గూఢాచారులను పంపించాడు. కానీ శంబల గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు. 1889వ శతాబ్దంలో జన్మించిన సన్యాసిని ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తైన వారిని చూశానని చెప్పారు. వారంతా ద్వాపర యుగానికి చెందిన వారని అంటారు.
ఇక రష్యాకు చెందిన హెలినా అనే సాహసి కూడా తను రాసిన పుస్తకాల్లో శంబల గురించి ప్రస్తావించారు. బియాస్ నది కాదు, వ్యాస్ నది సో దీని గురించి ఏంటంటే, కలియుగం ప్రారంభానికి ముందు శంబలలో వ్యాస మహర్షి తపస్సు చేశాడు. హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది, దీని అసలు పేరు వ్యాస్ నది అన్నమాట, కాలక్రమేణా బియాస్గా మారింది. భాగవతం చివరి స్కందం వ్యాసుడు ఈ ప్రాంతంలోనే రచించారని చెబుతారు. అందుకే భాగవత చివరి స్కందంలో కల్కి అవతారం, శంబల గురించి, ధర్మ సంస్థాపన గురించి రాశారు. అయితే ఈ మాయానగరం ఎక్కడుందో తెలిసినప్పుడు ఇప్పుడు ఎవరైనా వెళ్ళేందుకు ప్రయత్నించారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కల్కి జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంబలను చూడాలంటే పరిపూర్ణమైన మనస్సు, యోగశక్తి, దైవ బలం ఉండాలి. అలాంటి వారు మాత్రమే శంబలను చూడగలరు. అప్పటి వరకు మాయానగరమే. కేవలం కల్కి జన్మించిన తర్వాత మాత్రమే జన బాహుల్యంలోకి వస్తుంది శంబల. అప్పటి వరకు ఇది ఒక మాయానగరమే.